మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం జీవి. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. వారితో మాట్లాడదాం. అంకమరావు గారు నమస్కారం సార్. నమస్తే వలి. అంకమరావు గారు, నిన్న సుప్రీం అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి గత కొన్ని రోజులుగా చాలా సైలెంట్గా ఉన్న పరిస్థితి మనం చూసాం. నిన్న నరెడ్డి సునీత గారు కూడా అసెంబ్లీకి వెళ్ళి సీఎంఓ ఆఫీసులో చంద్రబాబు గారిని కలిశారు. అయితే పరిణామాలు ఇక్కడి మీదటైనా కొంత వేగంగా జరిగే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా? అంటే వల్లి, ఇక్కడ ఒక విషయం మనం గమనించుకుంటా ఉంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి మొట్టమొదట అపోహలు, ఈ అమ్మాయి కూడా సునీత కూడా ఒక అపోహలోకి వెళ్ళిన మాట వాస్తవం. వాడు చెప్పిన దాన్ని నమ్మి అపోహల్లోకి వెళ్ళింది. కానీ వాస్తవాలు కళ్ళ ముందు కనపడిన తర్వాత, అన్నయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత, బాబాయ్ హత్యకు సంబంధించి అంటే తన తండ్రి హత్యకు సంబంధించి వాళ్ళ తీరుతెన్నులు గమనించిన తర్వాత ఆ అమ్మాయిలో మళ్ళీ ఒకసారి జరిగిన విషయాలు ఒకసారి మళ్ళీ ఆ అమ్మాయి కూడా గమనం చేసుకొని ఎక్కడో పొరపాటు జరిగింది, ఇది మనం ఆ రోజు మాట్లాడిన తప్పు, అంతఃపురంలోనే జరుగుతున్నాయి ఇవన్నీ, అంటే కుటుంబంలోనే జరుగుతున్నాయి ఇవన్నీ, కుటుంబ సభ్యులే దీనికి ప్రేరణ, వాళ్ళ ప్రమేయంతో జరిగిందని చెప్పని విస్పష్టంగా ఆ అమ్మాయికి అర్థమైన తర్వాత, అదే విషయాన్ని కుటుంబ సభ్యుల మధ్య చర్చకు వచ్చిన సందర్భంగా ఆ అమ్మాయిని ఆ రోజు బెదిరించారు, భయపెట్టారు, ప్రలోభ పెట్టారు. గమనించుకోవాల్సిన అంశం. కానీ దేనికి లొంగకుండా ఆ అమ్మాయి వాస్తవాలు ప్రజలకు తెలియాలి, దోషులకు శిక్ష పడాలి అని చెప్పని ఆ అమ్మాయి చేస్తున్న పోరాటం అనేది సామాన్యమైన విషయం కాదు. దాన్ని నిజంగా అభినందించాలి. సహజంగానే ఈరోజు ఆడపిల్లలు ఉంటే నాకు ఇలాంటి కుమార్తె ఉంటే బాగుండు అని చెప్పని ప్రతి తండ్రి కోరుకునే విధంగా ఆ అమ్మాయి పోరాటం చేసింది తండ్రి కోసం. ఇది గమనించుకోవాల్సిన అంశం. ఇక్కడ న్యాయం జరగకపోతే, ఇక్కడ పట్టించుకోకపోతే, ఈ న్యాయస్థానాలు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టించుకోకపోతే, ఆమె సుప్రీం న్యాయస్థానాన్ని ఆశ్రయించి మార్పిచ్చేసి తెలంగాణకు మార్పిచ్చేసి పోరాటం చేస్తుంటే చాలా విషయాలు వెలుగుకి వచ్చింది. గమనించుకోవాల్సిన అంశం. గూగుల్ టేక్అవుట్ బయటకు వచ్చేసింది, ఏమేం జరిగింది బయటకు వచ్చేసింది, దస్తగిరి బయటకు వచ్చేసాడు, అతను నేను మారిపోయాను, వాస్తవాలు చెప్తాను అని చెప్పని అతను చెప్పడానికి సిద్ధపడ్డాడు, చెప్పాడు కూడా. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏ న్యాయస్థానం అయినా సరే, ఎక్కడైనా సరే, సిబిఐ వాళ్ళైనా సరే, అతను క్షుణ్ణంగా చెప్పాడు ఏం జరిగిందనేది. ఈ రోజుకి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, 40 లక్షల రూపాయలు దొరికినాయి అతని దగ్గర ధనం. అట్లా 1 కోటి రూపాయలు నాకు ఇచ్చారని చెప్పని అతనే చెప్పాడు. ఆ డబ్బులు దొరికినాయి. 40 కోట్ల రూపాయలకి 40 కోట్ల రూపాయలకి మాట్లాడుకున్నారని చెప్పి అతనే చెప్పాడు. డబ్బులు ఇచ్చారని చెప్పాడు. ఆ డబ్బులు కూడా దొరికినాయి. దొరికినప్పుడు సహజంగానే మీ దగ్గర నా దగ్గర 10 లక్షల రూపాయలు దొరికితే ఈడీ వాళ్ళు వస్తారు, ఎక్కడ ఏంటి అనే దానికి. మరి ఇంత దొరికిన తర్వాత ఇంతవరకు వాళ్ళు ఎందుకు రాలేదనేది ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఇప్పటి వరకు కూడా. సరే, ఆ అంశం తర్వాత దాంట్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ జరుగుతున్న విషయాల్లో చాలా స్పష్టంగా ఎంఐ పోరాడి ఒక కొలిక్కి తీసుకొచ్చేసి ఇది అవినాష్ రెడ్డి ప్రమేయంతో జరిగింది అని చెప్పిన తర్వాత, గూగుల్ టేక్అవుట్ ద్వారా కొన్ని సాక్ష్యాధారాలు వాళ్ళకు దొరికిన తర్వాత, వాళ్ళు కూడా భాస్కర్ రెడ్డి గారిని 7వ ముద్దాయిగా, అవినాష్ రెడ్డిని 8వ ముద్దాయిగా చేర్చారు. చేర్చిన తర్వాత భాస్కర్ రెడ్డి గారిని తీసుకుని వెళ్ళారు. మరి ఇద్దరి మీద ఒకటే అభియోగం ఉన్న తర్వాత, ఒకే రకమైనటువంటి నేరాలు చేశారని చెప్పని మీరు పొందుపరిచిన తర్వాత, న్యాయస్థానానికి మీరు సమర్పించిన తర్వాత, మరి ఒక వ్యక్తికి ఎందుకు వెలుసుబాటు ఇచ్చారనేది ఇప్పటికీ అర్థం కాని విషయం. రివర్స్ సిబిఐ వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇదంతా అయిపోయిన తర్వాత రామ్ సింగ్ గారి మీద కేసు పెట్టిన తర్వాత కూడా సరే, వాళ్ళు అయినా సరే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించినా లేకపోతే కొంతమంది విమర్శించినా కూడా పురోగతి సాధించింది సిబిఐ వాళ్ళు ఎన్ని సాధించిన తర్వాతే కదా, వాళ్ళ విచారణలు ఎన్ని తేలిన తర్వాతే కదా. అంటే అక్కడ వేగవంతం జరగలేదనేది తప్ప విచారణ అనేది జరుగుతుందనేది ఒకటి మాత్రం స్పష్టంగా మనకు అర్థమైపోతా ఉంది. మందకొడిగా జరుగుతుంది, ఏయో కొన్ని శక్తులు ఆపుతున్నాయి అనేది కూడా వాస్తవం. ఇంత మందకొడిగా జరుగుతుంది కాబట్టి జైలుకి వెళ్ళి మరీ దస్తగిరిని బెదిరించిన పరిస్థితి ఉంది. అదే ఆ విషయానికి వస్తున్నాను. ఇప్పుడు ఆ కుర్రాడికి సంబంధించిన విషయం కావచ్చు, లేకపోతే అవినాష్ రెడ్డి విషయం కావచ్చు, వాళ్ళిద్దరికి కూడా ఇప్పుడు న్యాయస్థానం తాకీదులు పంపించింది, సమాధానం చెప్పాలి వాళ్ళకి. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, వాళ్ళు కూడా పాత్రదారులు అనేది ఒక స్పష్టమైన ఆధారం న్యాయస్థానానికి కూడా వచ్చింది. కాకపోతే దీంట్లో వేగవంతం చేసే విషయంలో సిబిఐ వాళ్ళకి ఎక్కడో ఆటంకాలు వస్తున్నాయి అనేది మాత్రం వాస్తవం. సహజంగానే చూసుకుంటా ఉంటే నాకు తెలిసినంత వరకు భారతదేశంలో అన్నిటికంటే
విచారణ సంస్థల్లో సిబిఐకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఉమ్, ఎలాంటి విషయాలైనా సరే వాళ్ళకి అప్పచెప్తే త్వరితగతిన అవును. దాన్ని లోతుగా విచారిస్తారు, వేగంగా విచారిస్తారనే పేరు ప్రఖ్యాతులు ఇప్పుడు దాకా ఉన్నాయి. అలాంటి సిబిఐ వాళ్ళు 3 రోజులు కర్నూల్లో ఇతను అదుపులో తీసుకోవాలని, అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకోవాలని వెళ్ళి పోలీసులు సహకరించకపోతే రిక్తాహస్తాలతో వెనక్కి తిరిగి వచ్చేసి ఉమ్. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి అయితే నేను భావిస్తున్నా. అసలు లోకల్ పోలీసులతో కూడా పోటీ పడలేని పరిస్థితి ఎక్కడ ఉంటుంది సార్? అంటే వాళ్ళు తలుచుకుంటే కేంద్ర బలగాలు కూడా వస్తాయి. మరి అంటే ఇక్కడ అంటే ఒక మాజీ ముఖ్యమంత్రులను వాళ్ళు అదుపులో తీసుకున్నారు, మాజీ కేంద్ర మంత్రులను అదుపులో తీసుకున్నారు, మొన్న ముఖ్యమంత్రిని అదుపులో తీసుకున్నారు. ఉమ్, మరి ఇక్కడ ఏంటి ఒక లోక్సభ సభ్యుడిని అదుపుగా తీసుకోలేకపోయారంటే ఎక్కడ జరుగుతుంది లోపం అనేది మాత్రం ఒకసారి గమనించుకోవాలి అంశం. ఓకే. ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తున్న తర్వాత ఈ ప్రభుత్వం కూడా దాని మీద విచారణ వేగవంతం చేయాలి, వీళ్ళ దగ్గర ఉన్న సమాచారం కూడా వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళు కొంత సమాచారం కూడా ఇచ్చినట్టు సిబిఐ వాళ్ళకి న్యాయస్థానానికి ఇచ్చినట్టు నా దృష్టికి వచ్చింది. ఇంకొకటి సార్, సునీత గారు గతంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, హోంమంత్రి అనిత గారిని కలిశారు, నిన్న కూడా అసెంబ్లీకి వెళ్ళి కలిసిన పరిస్థితి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా నీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి గతంలో కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడు నేరుగా ఢిల్లీ పెద్దలతో ఏమన్నా మాట్లాడి ఈ కేసు అసలు వాస్తవాలు వెలుగు తీయడానికి ఏమన్నా చర్చలు జరిపే అవకాశం ఉందంటారా? అంటే గతంలో జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉంది కాబట్టి ఢిల్లీ పెద్దల దగ్గర అతని మాటకు ఎంతో కొంత చెల్లుబాటు అయింది కాబట్టి కాపాడాడనేది ఇప్పటి వరకు మనకు వినిపిస్తున్నటువంటి మాట. అందుట్లో వాస్తవాలు కూడా కొన్ని మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకుని అసలు నాకు ఇప్పటికీ కొన్ని విషయాలు ఒక విషయం ఆలోచించు. మొట్టమొదటగా గుండెపోటు అని చెప్పింది ఎవరు? మొట్టమొదటగా ప్రచారం చేసినటువంటి ప్రసార మాధ్యమం ఏంటి? వాళ్ళు ఎందుకు పిలిపించి ఇప్పటి వరకు మాట్లాడట్లేదు? అలాగే నారా డైరెక్ట్ గా అప్పుడు ముఖ్యమంత్రి మీదే వేసేశారు కదా. అదే నారా చంద్రబాబు నాయుడు గారి మీద నారాసుర రక్త చరిత్ర అని చెప్పి వేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం సిబిఐ అది చేస్తుంది, అది వేరే విషయం. సిబిఐ వాళ్ళ విచారణ వాళ్ళు చేస్తుంది, అది ఒక అంశం. న్యాయస్థానం వాళ్ళ పరిధిలో ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, న్యాయస్థానం ముందు ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు అందుట్లో వాస్తవాలు ఉన్నాయా లేవని చెప్పి న్యాయమూర్తికి ముందుగానే తెలిసింది. కానీ సాక్ష్యాధారాలు కావాలి వాళ్ళకి. న్యాయమూర్తి తెలిసినందువల్ల తీర్పు చెప్పడు కదా, సాక్ష్యాధారాలను బట్టి మాత్రమే ఆయన తీర్పు చెప్తాడు. ఆయన మనసాక్షి ప్రకారం పోడు కదా. ఇప్పుడు ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అన్నారు, రకాలుగా చేశారు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇట్లా అన్నారు, మీరు ఫలానా ఎట్లా చేశారు, ఏ ఆధారాలు ఉన్నాయి, మీరు రండి అని చెప్పి ముందు ఇక్కడి నుంచి విచారణ చేయండి, బయటకు వస్తాయి కదా. ఆ రోజు ప్రశ్నించిన వాళ్ళు ఎవరు, విలేకరులు ఎవరు, ప్రసార మాధ్యమాల్లో దాన్ని పొంకాలుగా చెప్పిన వాళ్ళు ఎవరు, అసలు గుండెపోటు అని చెప్పిన వాళ్ళు ఎవరు, ఆ తర్వాత రక్తపోంతలని చెప్పిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా వీళ్ళు విచారించారనుకోండి పిలిచి, ఆ రోజు నువ్వు ఎలా చెప్పావు, ఏ ఆధారాలతో చెప్పావు, ఇట్లా ఎందుకు రాసావని చెప్పని వీళ్ళు అడిగారు అనుకోండి, ఇప్పుడు చాలా విషయాలు ఇంకా త్వరితగతిన బయటకు వస్తాయని అయితే నా అభిప్రాయం. ఓకే. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే సిబిఐ వాళ్ళు చేస్తూ ఉంటారు. ముందుగా ఆ రోజు అన్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళకి తాకీదులు పంపించేసి మీరు విచారించండి, వాళ్ళు ఏం చెప్తారో అది తీసుకెళ్ళి పొందుపరచండి, సిబిఐ వాళ్ళకి ఇవ్వండి, న్యాయస్థానానికి ఇవ్వండి. ఓకే. ఆ బాధ్యత ఏళ్ళ మీద ఉంది కదా. ఇంకొకటి సార్, ఇప్పుడు సుప్రీంకోర్టులో నోటీసులు ఇచ్చే పరిస్థితి ఉంది, సిబిఐ వేగవంతం అవుతుందని చెప్పి ఎప్పటికప్పుడు అనుకుంటానే ఉన్నాం. అయితే ఇంతకుముందు మీరు ఒక మాట చెప్పారు, కేంద్ర పెద్దల సహకారం ఉండబట్టే ఇది జరుగుండొచ్చు అని చెప్పి ప్రజలు కూడా చాలా వరకు అనుమానాలు. వాస్తవం, అది భయపడాల్సిన అవసరమే లేదు మనం, అది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు అదేందా నేను చెప్పాను, సిబిఐ యొక్క శక్తి సామర్థ్యాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళని నియంత్రణ చేస్తున్నారు అంటే అది పెద్దల సహకారం ఎందుకైతే జరగదు కదా. ఇంకా ఎందుకు సార్, ఇంకా కాపాడే పరిస్థితి ఎందుకు ఉందంటారు? అది ఎక్కడో ఆ లోసుకులు ఎక్కడున్నాయి అనేది ఇప్పుడు ఈ ప్రభుత్వం కనుక కొంచెం దాని మీద దృష్టి పెడితే బయటకు వస్తుంది. లేదంటే దొందు అని ఉన్నట్టే ఉంటది, అది తప్ప వేరే ఉంటుంది చెప్పండి. కూటమి మాటల వరకే పరిమితం, మేము చేతల్లో కాదు అని చెప్పినట్టే ఉంటది. అంటే ఇంకా కాపాడుతూ పోతే కూటమి నైతికతకి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. అదేనన్నా దొందు అనుకుంటారు జనాలు, వీళ్ళకి తేడా ఏం లేదనుకుంటారు. ఓకే. వీళ్ళు ప్రగల్భాలే మాత్రం పలుకుతున్నారు, క్రియాశూన్యం అని చెప్పి భావిస్తారు. కళ్ళ ముందు ఇన్ని సాక్ష్యాధారాలు కనబడుతున్న తర్వాత, ఇన్ని ఉదంతాలు మనకు కనబడుతున్న తర్వాత వాళ్ళు నత్తనాటకం నడుస్తూ ఉంటే దాన్ని అదిలించాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి అయితే నిస్సందేహంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మీద అభియోగం మోపారు కాబట్టి, ఆ బాధ్యత నువ్వే కాబట్టి
చర్య ఇప్పుడు తీసుకోవాలా వద్దా? చంద్రబాబు సునీత గారు చాలా సీరియస్ గా ఆమె ముందుకు పోతున్నారు, ఆమె పోరాటం చేస్తున్నారు. కానీ ముందుగా మచ్చబడింది చంద్రబాబు నాయుడు గారి మీద. అదే అందుకే నేను అంటుంది, ఆయన కూడా చాలా యాక్టివ్ పాత్ర తీసుకోవాలి ఈ టైంలో. అదే నేను అంటుంది. అది నిమ్మకరీనతో ఉండకూడదు కదా. ఆ రోజులంటే మీరు అధికారంలో దిగిపోయారు, ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చారు కదా. ఉమ్, ఈ చర్యలు, ఆ భయం అనేది వాళ్ళకు ఉండాలి కదా. అవును, చూద్దాం సార్. భవిష్యత్తులో చాలా త్వరితగతిన సిబిఐ ఇప్పటికైనా తన రూటు మార్చి మరింత వేగవంతంగా ముందుకు పోయి వాస్తవాలు వెలుగులు తీసుకొచ్చి అసలైన నిందితుల్ని కటకటాల వెనక్కి పంపే పరిస్థితి రావాలని కోరుకుందాం. ముఖ్యంగా సునీత గారికి న్యాయం జరగాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.